అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా, సోదరులారా, మిత్రులారా, ఎవరో అడిగారంట సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం చెప్పాడంట, కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. అర్థమైందా సోదరులారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన గళ్ళా మాధవి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రను కలిశారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవికి ధూళిపాళ నరేంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచి టీడీపీ జెండాను ఎగరవేయాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన అవకాశంతో మహిళా నేతగా దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందరి అండదండలతో గెలిచేందుకు కృషి చేస్తానని గళ్ళా మాధవి తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజాపాలనను తీసుకురావడంలో మన వంతు పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. పలు గ్రామాలతో పాటు అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇక నుండి ఒక పక్క గ్రామాలు, మరోవైపు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారి సమస్యలను తెలుసుకుంటూ నియోజకవర్గంలోని సమస్యలను అధ్యయనం చేస్తూ పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ప్రజల నుండే తీసుకుంటున్నానని తెలియజేశారు. మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు ధర్మం పాటిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్తో భేటీ పూర్తయిన అనంతరం మళ్లీ నియోజకవర్గంలోని 7,000 మంది క్రియాశీలక కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. దేవేంద్ర గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈటెల రాజేందర్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, నవతెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా తుక్కగూడలోని వారి నివాసంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శ్రీ వేణుగోపాలాచారి, అందెల శ్రీరాములు, శ్రీ కెఎస్ రత్నం, బొక్కా నరసింహారెడ్డి, విక్రమ్ రెడ్డి, వీరేందర్ గౌడ్, మధుమోహన్ గారితో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాంప్లెట్ ఇవ్వండి, శివకుమార్ గారికి ఓట్ వేయమని చెప్పండి. రెండు వస్తాయి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారి సతీమణి అన్నాబత్తిన పుష్ప మరియు తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కలీమా నసీం, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెనాలిలోని 30వ వార్డులో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న అన్నాబత్తిన శివకుమార్ గారికి ఓటు వేయాలని ఓటర్స్కు తెలియజేయడం జరిగింది. వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ వార్డు యాక్చువల్గా టీడీపీ వార్డు గత 2019 ఎమ్మెల్యే గారి ఎలక్షన్ నుంచి 500 మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచి మన జగన్ గారి పరిపాలన వలన సువర్ణ అందుబాటులో అందరికీ సంక్షేమం అందించడం వలన ఈ వార్డు ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉంది. వైసీపీకి ఆర్సీఎం నుంచి యూనియన్స్ మన ప్రచారం మొదలుపెట్టాం. సహజంగా 5 సంవత్సరాల తర్వాత పరిపాలన చేసి ప్రజల్లోకి వెళ్తే అంత వ్యతిరేకత కనపడుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్లో అందరం సుఖంగా సంతోషంగా ఉన్నామని చాలా మంచి స్పందన ఉంది. మంచి సంతోషంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా వైఎస్ఆర్సీపీ ప్రచారంలో భాగంగా 30వ వార్డులో నేపాల్ గారి వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. నిన్న
మూడు పార్టీలు కలిసి చాలా పెద్ద సౌండ్ పెట్టారు చెప్పులు అయితే పాట కూడా మన పాటే ఇమిటేట్ చేసి పెట్టారు. అంత కాపీ క్యాట్లు అయితే మన పార్టీలోనే వచ్చేస్తే ఏదో ఒక పెద్ద పోస్ట్ ఇస్తే వాళ్ళకి కూడా ఏదో ఒక గౌరవం కల్పిస్తాం కదా. ఎందుకు అనవసరంగా పార్టీలు పెట్టుకొని ఇబ్బంది పడటం. ఎలాగూ మా విజయం అనేది 100% తథ్యం. జై జగన్, జై శివన్. పోయే వాటికి ప్రచారానికి ఎమ్మెల్యే గారు మిసెస్ సతీమణి గారు మన పుష్ప మేడం గారు వచ్చారండి. అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనం చేసుకుంటున్నాం. ఈ రోజున 30వ వార్డు ప్రజలందరినీ కూడా క్యాంపెయినింగ్లో భాగం 30వ వార్డుకి వచ్చాము. మరి ఎమ్మెల్యే గారు మిసెస్ పుష్ప గారు కానీ, చైర్మన్ గారు రాధిక గారు కానీ మేమందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. ఎక్కడ చూసినా కానీ చాలా బాగుందండి. మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్తాను. నాయుడు కమ్యూనిటీస్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ రూమ్ను తాళం వేసేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అని గెలుస్తుంది. కాబట్టి మన లోకల్ శివన్న గారు మన కరోనా అప్పుడు చూసాం. కరోనా అప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఈ నాయకులు ఎవరూ లేరు. ఆ రోజున మన లోకల్ కాబట్టి శివన్న గారు కరోనా బాధితులందరికీ కూడా ఎక్కడికక్కడికి ఇబ్బంది లేకుండా చేశారు. కాబట్టి మళ్ళీ అట్లాగే డెవలప్మెంట్ కూడా ట్యాంక్ బండు హైదరాబాద్ లాగా ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ బండాన్ని ఏర్పాటు చేసి తెనాలిలో ప్రముఖులైన వ్యక్తులందరికీ కూడా మనకి ముందు తరాల వాళ్ళకి తెలియాలని చెప్పిన ఉద్దేశంతో బండని ఒకటి కట్టించడం, అక్కడ అందరు విగ్రహాలు స్థాపించడం కూడా జరిగింది. కొన్ని జరుగుతున్నాయి లైన్గా. అందులోకి కోవిడ్ ఇది వచ్చింది కాబట్టి మేనిఫెస్టో దాని ఏమంటారు కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ఆపేశారు. మొన్నదాకా జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ మరొకసారి ఆలోచన చేసి 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఓటు వేసి మరి మరిన్ని పథకాలు రావాలంటే పేద ప్రజలు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలందరూ కూడా మళ్ళీ మీకు అన్ని పథకాలు రావాలని చెప్పారంటే తప్పనిసరిగా ఓటు వేసి శివన్న గారిని మరి అదేవిధంగా రోసే గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. నమస్కారం. ఈ రోజున 30వ వార్డులో ప్రచారంలో భాగంగా జయపాల్ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు సంక్షేమం అనేది మా ఇంటికే అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన లోకల్ శివన్న అనేక సంక్షేమం మా ఇంటి ముందుకు వచ్చిన తను భాగవస్తాము. కాబట్టి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని, అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం భారీ మెజార్టీతో గెలుపొందుతారని ప్రజల నోట చెప్పడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే మన ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో ప్రవచనాల్లో భాగంగా అన్నీ అమర్చారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి. అలానే మన లోకల్ శివన్న 27,000 ఇళ్ల పట్టాన్ని ఇప్పించిన మన ఘనత ఒక లోకల్ శివన్నకి సాధ్యమైంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ లోకల్ శివన్నని అక్కడ మన ముఖ్యమంత్రి గారి అనేక సంక్షేమం అనేది మన ఇంటికే వచ్చి ఈరోజు పాలన చేస్తున్నారంటే మన ఇద్దరి వల్లే అయింది. ఇప్పుడు పందులు గుంపుగా వస్తాయి. అలానే ఎంతమంది పార్టీలు కలిసినా మన జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తున్నాడు. అది సంక్షేమం అన్న అభివృద్ధి అన్న 2 కళ్ళలా చూస్తారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో అక్కడ లోకల్ శివన్నని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని గెలిపిస్తారని ప్రజలందరూ కోరుకుపోయింది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి జనసేన పార్టీ ఆఫీసుకు వంగవీటి మోహన్ రంగా తనయుడు విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధా గారు అనుకోకుండా నాజన్న మనోహర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు పార్టీ దిశానిర్దేశాల గురించి, తెనాలిలో పార్టీ బలబలాల గురించి, వాటికి సంబంధించిన విషయాల గురించి సంభాషించినట్లుగా సమాచారం. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.